వాక్సులు భయము చింత బాధ జయించి మందురు మూలెల్లాను జాలించు కంటే మనమందరం అదే రీతిగా నిలుచునియుండుగా ఉదయకాల ఆరాధన క్రమమును అనుసరించదము. దేవుణ్ణి ఆరాధించదము. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేస్తున్న దినము, దీని యందు మనము సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులను తెరువుము. అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ మహిమ కలుగునుగాక. ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు యుగ యుగములకును కలుగునుగాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వలనను జ్ఞానం వలనను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వలన లోకమును ఎంతో ప్రేమించున్నామని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వలన మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందుకై నిన్ను స్తుతించున్నాము. పరిశుద్ధాత్ముడు అయిన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపంలో పోలు పిలుపు వాక్యమును వినడి నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని నీ కుమార్తెనని అనిపించుకుటకు యోగ్యలము కాము. మనం పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి మోకరించి మౌనంగా నుండి మనల్ని మనం పరీక్షించుకుందాము. సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను వినయముతో కలిసి ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనుగ్రహముల తండ్రి, తప్పిపోయిన గొరువలే మేము నీ మార్గములో తప్పి తిరిగి మా హృదయముల ఆలోచనను ఆశలను మిక్కిలి అనుసరించుతుమే. నీ పరిశుద్ధమైన ఆజ్ఞను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానాల ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపు. ఓ దేవా, తమ తప్పిదములు ఒప్పుకుని వారిని ఖాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిక్కిలి కనుకరములు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగన మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగన ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వ శక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువుని స్తుతించుడి. ప్రభునామము స్తుతింపబడునుగాక. పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన పెంతుకోస్తు తర్వాత 18వ ఆదివారము వరయాబుద్ధుల జ్ఞానము అనుభవము కొరకు ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన. ప్రార్థించదము.
మా పితరుల దేవ, మా జీవితములకు మాదిరి, మా సాక్ష్యమునకు బలము గనుక మా పెద్దలను గౌరవించవలసిందిగా నీవు బోధించితివి కదా. తన సేవలోను జీవితంలోనూ నిందారహితముగా జీవించిన జకరియా వంటి నిబద్ధత కలిగిన యాజకులను బట్టి నీకు వందనములు. మా కుటుంబములకు ఆశీర్వాదముగా, అనేకులకు దీవెనగా నడిచిన సేవకులందరిని చూచి వారి అడుగు జాడలలో మేము నడిచినట్లు మమ్మల్ని నడిపించుము. వారి జీవితానుభవం నుండి మేము జ్ఞానం పొందగలిగినట్లు మాకు నడిపింపు దయచేయమని, వారిని గౌరవింపగలిగినట్లు గ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ జీవించు పరిపాలించుండు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. నేటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగమును చదువుకుందాము. ఉత్తర ప్రత్యుత్తర పాఠములుగా రాజైన దావీదు రాసిన కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 1 నుండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును స్తుతించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసను 10 తంతుల స్వరమండలంతో గంభీర ధ్వని గల సితారాతోను. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమునో లేదనియు ప్రసిద్ధి చేయుటకై, ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఈ మట్టునకు ఉత్తర ప్రత్యుత్తర పాఠములు సరి. శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదినిప్పుడు ఎల్లప్పుడు అయినట్టు యుగములు నానుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు. ఆమేన్. దయతో సంగమంతా కూర్చునిండుగా నేటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన మొదటి లేఖన భాగము చదవగా విందుము. ఆదికాండము 24వ అధ్యాయము 1-14 వచనము గల దేవుని వాక్యము. ఈ దినము వృద్ధుల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్యము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తడి క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదనన్ను.
ఆ దాసుడు ఆ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవాలనా అని అడుగగా అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమాని వంటల్లో 10 వంటలను, తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరామ్నా హరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు తెచ్చుకొనవచ్చు వేళకు ఊరి బయటనున్న నీటి బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడని యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద మీ అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిల్చున్నాను. ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీవు నీళ్లు పెట్టిదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడని ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపితువని తెలుసుకొందునెను. ఈ మట్టునకు మొదటి పాఠము సరి. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. పత్రిక పాఠ్యభాగం చదువుగా విందుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 14వ వచనం గల దేవుని వాక్యము చదువుగా విందుము. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠముగా అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ శక్తియును గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరిగితనము గల ఆత్మ ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి నేను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవము అక్షతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడును గాను అపోస్తలుడను గాను బోధకుడును గాను నియమింపబడి తిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక
సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకను. నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఈ మట్టునకు రెండవ పాఠము. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. లూకా సువార్త 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనము గల దేవుని లేఖన భాగం చదువుగా ఉంది. ఈ ఆదివారం ఏర్పాటు చేయబడిన 3వ పాఠముగా లూకాసు వార్త 1వ అధ్యాయము 5 నుండి 7 వరకు. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను, కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతివంతులై ఉండేది. ఎలిజబెత్ గొడ్డాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరూ బహుకాలము గడచిన వృద్ధులైరి. ఈ మట్టుకు 3వ పాఠం. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. ప్రభు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వృద్ధుల ఆదివారంగా ఈ సంవత్సరంలో ఈ రీతిగా మరలా జరుపుకుంటకు దేవుడు కృప చూపించారు. అందుకు దేవునికి వందనాలు. మరి ఈరోజు మనతో హుబ్లీలో కర్ణాటక నాదరన్ డైసిస్ సిఎస్ఐ సెయింట్ పీటర్స్ సంఘ కాపరిగా మన మధ్యలో రెవరెండ్ జక్కుల నికోలస్ అయ్యగారు ఉన్నారు. వారు పాస్టరమ్ గారి యొక్క తమ్ముడు. వారు ఈరోజు మనతో ఉండటం ఎంతో సంతోషం. యేసు మమ్ము నడిపించు నీదు కాపు కావాలని కీర్తన సంగీతం 432వ సంగీతం పాడుకున్న తర్వాత దైవజనులు రెవరెండ్ జక్కుల నికోలస్ అయ్యగారు మనతో దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. యేసు మమ్ము నడిపించు నీదు కాపు కావాలెన్, నీవు మమ్మును పోషించు, మమ్ము చేర్చు మందలో. యేసునాథా ప్రియనాథా మమ్ము విమోచించుమా, మమ్ము నాదరించు యేసు, మాకు పాలకుండవు పాప మార్గమందు నుండి ప్రేమ యేసునాథా ప్రియనాథా మొరనాలకించుమా. బీదా పాపులైన మమ్ము నీవంగీకరింతువు, మమ్మును పవిత్రపరచి
మమ్మిక ప్రేమించుమా. As the psalmist says in Psalm 92, verse 1, it is good to praise God. యెహోవాను స్తుతించుట మంచిది అని ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలో కీర్తనకారుడైన దావీదు సెలవిచ్చిన రీతిగా, and today we are very much blessed to be experience the very presence of God, and it is good to praise God for his merits, for his miracles, for his wonder works. సో ఆ రీతిగానే నిలువబడి ఒక చిన్న పల్లవిని పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ మన దైవారాధనను ప్రారంభించుకుందాం. ఈ మంచి సమయములో నిన్ను నేను స్తుతింతును, ఈ లిరిక్స్ని జ్ఞాపకం చేసుకుంటూ let us all stand together and stick together while singing, while exalting, while elevating the marvelous and mighty God. ఈ మంచి సమయములో నిన్ను నేను స్తుతింతును, ఈ మంచి సమయంలో నిన్ను నేను స్తుతింతును, ఈ మంచి సమయంలో నిన్ను నేను ఈ మంచి సమయంలో నిన్ను నేను స్తుతింతును. వన్ మోర్ టైం. ఈ మంచి సమయంలో నిన్ను నేను, వన్ లాస్ట్ టైం. ఈ మంచి సమయంలో నిన్ను నేను ఈ మంచి సమయంలో నిన్ను నేను స్తుతింతును. మృత్యుంజయుడైన రోజున మాకెంతో పరవశమే, మృత్యుంజయుడైన రోజున మాకెంతో పరవశమే. స్తుతులు ఘనతయు మహిమా ప్రభావములు, ఆహా స్తుతులు ఘనతయు మహిమా ప్రభావములు ఎవరికి? నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. That the words of my mouth and the meditations of our hearts be acceptable in thy sight, O Lord, our rock and our redeemer. Amen. దక్షిణ ఇండియా సంఘ క్రమమును అనుసరించి నేటి మన ధ్యాన భాగమునకై ఏర్పాటు చేయబడినటువంటి అంశము ది విజ్డమ్ ఆఫ్ ది ఎల్డర్లీ, వయోవృద్ధుల జ్ఞానము అనుభవము అనేటువంటి అంశాన్ని వీఆర్ గోయింగ్ టు మెడిటేట్. దానికి ముందుగా మెనీ ఆఫ్ యు నో హూ యామ్ ఐ. 2014 జూన్ మొదటి వారంలో ఐ వాజ్ పోస్టెడ్ హియర్ ఆఫ్టర్ రెవరెండ్ పౌలస్ రాజ్ కుమార్ అయ్య గారు. అవునా? ఓన్లీ ఒక్క వారమే చేసి రిటర్న్ బ్యాక్ టు సమ్ అదర్ ప్యారిష్. సో ద క్వశ్చన్ ఈజ్ వై పాస్టర్ వెంట్ బ్యాక్? ఒక ఆదివారం అలా కనిపించి అలా మాయమైపోయారు ఏంటి అనేది అంటే
నా స్కూలింగ్, కాలేజ్, ఎడ్యుకేషన్ అంతా కూడా ఇన్ అండ్ అరౌండ్ గుడివాడ, పాంబర్రు. సో నేను గురుకుల్లో బీడీ చేసేటప్పుడు నా ఇంటర్న్షిప్ కూడా ఇక్కడే చేశాను. ఆ టైంలో మా బావగారు, మీ అయ్యగారు రెవరెండ్ కమల్ సుధాకర్ గారు, మా చిన్నక్క భర్త, ఆయన పామర్లో సేవ పరిచర్య చేస్తూ అక్కడ నుంచి ఆయన నన్ను గురుకుల్కి పంపించారు వేదాంత విద్యకు. ఆ సమయంలో డీసీ గారు ఇక్కడ ఉండేవాళ్ళు కాబట్టి రెవరెండ్ తోకల శుభాకర్ రావయ్య గారు, సో ఆయన రికమెండ్ చేసి సో ఈ చర్చిలోని ఇంటర్న్షిప్ చేశాను దాదాపుగా ఒక 5-6 months. ఆ తర్వాత మళ్ళా ఇక్కడే డేకన్గా పోస్ట్ చేస్తే ఇక్కడ వదిలేండి అని చెప్తే అప్పటి బిషప్ తండ్రి గారు, దైవాశీర్వాదం గారు నన్ను నోబుల్ మిషనరీ చర్చ్లో అసిస్టెంట్గా పోస్ట్ చేశారు. అక్కడి నుంచి నా పరిచర్య ప్రారంభమై విజయవాడ వేగన్ వర్క్షాప్ కాలనీలో 5 years పనిచేసి ఫ్రమ్ దేర్ కర్ణాటక నార్థరన్ డైసిస్ హుబ్లీలో తెలుగు ప్రజలు దాదాపుగా 3,000 మంది ఉండేటువంటి సంఘానికి నన్ను 2011లో అప్పటి బిషప్ తండ్రి గారు, ద మోస్ట్ రెవరెండ్ దైవాశీర్వాదం గారు పంపించడం జరిగింది. 2014 వరకు అక్కడ పనిచేశాను. ఆ తర్వాత 2014 జూన్న ఇక్కడ మళ్ళా పోస్ట్ చేశారు ప్రెస్బిటర్ ఇన్ఛార్జిగా. ఇఫ్ ఐ స్టే హియర్ చర్చ్ విల్ బికమ్ ది డెన్ ఆఫ్ థీవ్స్. ఎందుకంటే ఐ కెనాట్ ఇగ్నోర్ దెమ్, ఐ కెనాట్ రిజెక్ట్ దెమ్, ఐ కెనాట్ డెనై దెమ్ నాట్ టు కమ్, ఇక్కడ రావద్దని. అల్టిమేట్లీ దే విల్ కమ్ ఎవ్రీ డే అండ్ ఇట్ లీడ్స్ టు ది స్పాయిలింగ్ ఆఫ్ ది శాంక్టిటీ ఆఫ్ ది చర్చ్. సో ఒక్క వారం పనిచేసి అగైన్ మళ్ళా తండ్రి గారిని అడిగితే ప్లేస్మెంట్లు ఏమీ లేవు, బట్ ఒకటే ఉంది శ్రీకాకుళం. శ్రీకాకుళం మోస్ట్లీ నోన్ యాజ్ ది పనిష్మెంట్ ఏరియా. ఎంత మంచి చర్చిలో వేస్తే నువ్వు వెళ్ళిపోతానంటావేంటి అంటే, చర్చి మంచిది, కాంగ్రిగేషన్ కూడా మంచిదే. ద క్వశ్చన్ ఈజ్ నేను నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే కొద్దిగా కాంప్లికేషన్ అండి. సో మళ్ళీ అక్కడ 5 సంవత్సరాలు పనిచేసి అగైన్ ఐ రిటర్న్ బ్యాక్ కర్ణాటక నార్థరన్ డైసిస్లో ప్రజెంట్ మన బిషప్ తండ్రి గారు మళ్ళా వాళ్ళు పంపించినప్పుడు ఇట్స్ ఎ బిగ్ చర్చ్. దాదాపుగా 2,000 కుటుంబాలంటే ఎవ్రీ సండే ఒక 3,500 నుంచి 4,000 మంది అటెండ్ అవుతారు. ఒక ఇంగ్లీష్ సర్వీస్కి ఒక 700 మంది వస్తారు. ఆ తర్వాత తెలుగు సర్వీస్కి ఒక 3,000 మంది, ఆ తర్వాత కన్నడ సర్వీస్ ఒక 1,500 మంది. సో దీన్ని బట్టి అటువంటి పెద్ద చర్చికి మళ్ళా నన్ను ప్రస్తుత బిషప్ తండ్రి గారు, ది రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కొర్నేలియస్ తండ్రి గారు పంపించడం వల్ల మళ్ళీ అక్కడ పనిచేస్తూ మరి కొత్తగా ఇక్కడికి షిఫ్ట్ అయిన నేపథ్యంలో ఐఎమ్ హియర్ టు మెడిటేట్ దిస్ సండే. రైట్, విత్ దీస్ ఇంట్రడక్టరీ వర్డ్స్ లెట్స్ పాండర్ ది టెక్స్ట్. విజ్డమ్ ఆఫ్ ది ఎల్డర్లీ, వయోవృద్ధుల జ్ఞానము, అనుభవము. సో అసలు జ్ఞానం అంటే ఏంటో తెలిస్తే ఆ జ్ఞానము ఎందుకు ఈ వృద్ధాప్య దశలోనే ఎక్కువగా ఎందుకు వృద్ధులలో తారసపడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ద క్వశ్చన్ ఈజ్, what is the difference between wisdom and knowledge? And I know many of you are teaching sector. Am I right? చాలామంది ఉపాధ్యాయ వర్గం ఉన్నట్టున్నారు. సో విజ్డమ్కి నాలెడ్జ్కి వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ ది విజ్డమ్? నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ సంథింగ్. నాలెడ్జ్ అనగా కొంత సమాచారాన్ని తెలుసుకోవటం, కొంత సమాచారాన్ని అవగాహన కలిగి ఉండటం. సో దెన్ వాట్ ఈజ్ విజ్డమ్? వెన్ నాలెడ్జ్ ఈజ్ నోయింగ్ సంథింగ్, వాట్ ఈజ్ విజ్డమ్? విజ్డమ్ అంటే ఏంటి? నువ్వు ఏదైతే తెలుసుకున్నావో ఆ తెలుసుకున్నటువంటి దానిని, విజ్డమ్ ఈజ్ నథింగ్ బట్ వేర్ టు అప్లై ది నోన్ థింగ్ అండ్ వెన్ టు అప్లై ది నోన్ థింగ్. యు గాట్ ఇట్? నాలెడ్జ్ అనగా నోయింగ్ సంథింగ్, కొంత విషయాన్ని తెలుసుకోవటం, తెలుసుకున్న దానిని ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రయోగించాలి అనేది విజ్డమ్. సో కాబట్టి ఈ నాలెడ్జ్, నోయింగ్ సంథింగ్, విజ్డమ్ ఈజ్ అప్లయింగ్ ది నోన్ థింగ్. ఈ రెండిటిలో ఆరితేరిపోయినటువంటి వాళ్ళే వృద్ధులు. హల్లెలూయా. సో కాబట్టి మనకివ్వబడినటువంటి అంశంలో ద విజ్డమ్ ఆఫ్ ది ఎల్డర్లీ, వయోవృద్ధుల జ్ఞానము, అనుభవము అనేటువంటి అంశాన్ని మనం డీల్ చేయబోతూ ఉన్నాం. అందులో భాగంగా విజ్డమ్ అంటే ఏంటి, నాలెడ్జ్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. అండ్ సెకండ్ థింగ్,
ఆ టాపిక్లో ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి పదము ఎల్డర్లీ, ఇన్ అదర్ వర్డ్స్ సీనియర్ సిటిజన్. సీనియర్ సిటిజన్. సో సీనియారిటీ అనేది దేనిని బట్టి వస్తుంది? వయసుని బట్టి వస్తుందా? సీనియారిటీ కమ్స్ త్రూ సింప్లిసిటీ అండ్ సిన్సియారిటీ ఇన్ స్పిరిచువాలిటీ. ఈ అనుభవము అనేది ద మోస్ట్ సీనియర్ అని అంటాం. ఎందులో? వయసులోనా? సీనియారిటీ అనేది వయసు పెరగటాన్ని బట్టో లేకపోతే ఇంకొక రూపంలో కాదు, కానీ సీనియారిటీ కమ్స్ త్రూ సింప్లిసిటీ, సామాన్య జీవితాన్ని జీవిస్తూ, సిన్సియారిటీ, యథార్థవంతమైనటువంటి ప్రవర్తనతో ఈ స్పిరిచువల్ సెక్టార్లో మనగలగటమే సీనియారిటీ. అండ్ గాడ్ నీడ్స్ నాట్ సీనియర్ పర్సనాలిటీస్ బట్ సింపుల్ అండ్ సిన్సియర్ అండ్ స్పిరిచువల్ పర్సనాలిటీస్. హల్లెలూయా. దేవుడికి ఏం అవసరం? నాట్ సీనియర్స్. నేను 40 ఏళ్ళు సీనియర్ని, 30 ఏళ్ళు సీనియర్ని, తో క్యా అబ్ క్యా అయితే దేనికి? బికాస్ గాడ్ నీడ్స్ ద పీపుల్ హూ మెయింటైన్ సింప్లిసిటీ, ద పీపుల్ హూ పాండర్ అబౌట్ సిన్సియారిటీ అండ్ స్పిరిచువాలిటీ. సామాన్య జీవితాన్ని, యథార్థ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించేటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ యొక్క ఉపోద్ఘాతపు మాటలను మన హృదయాల్లో పెట్టుకుని, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ది ఓల్డ్ టెస్టమెంట్ రీడింగ్. దట్స్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 24 verses 1 to 14. పాత నిబంధన గ్రంథ పాఠము నుంచి ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు రాయబడినటువంటి ఈ పాత నిబంధన గ్రంథ పాఠాన్ని మనం 3 పాఠాల నుంచి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేద్దాం. సో ద ఫస్ట్ రీడింగ్ స్పీక్స్ అబౌట్ ది విజ్డమ్ ఆఫ్ ఎల్డర్లీ ఇన్ లైఫ్ ఫిక్సింగ్. వివాహ విషయంలో వయోవృద్ధుల జ్ఞానము, అనుభవము మొదటి పాఠంలో మనం చూస్తాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై అని ప్రారంభమవుద్ది అధ్యాయం, అవునా? సో ఎప్పుడైతే మనకు ఇక మన టైం దగ్గరకు వచ్చేసింది అని అనుకుంటామో, మన మైండ్లో వచ్చేటువంటి మన థాట్, మన హార్ట్ ఏం మాట్లాడుతాయి? ఈ థాట్కి హార్ట్కి ఎప్పుడు కూడా కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే మైండ్ యాక్టివేట్స్ ది థాట్, వేరాజ్ హార్ట్ డెవలప్స్ ది థాట్. ఆలోచన అనేది ఇక్కడ పుడితే, ఇక్కడ పుట్టంగానే ఇది ఏం చేస్తుంది? దీనికి కనెక్ట్ చేస్తుంది. ఈ ఆలోచన వచ్చింది అనగానే ఆలోచన ఇది ఎక్కడ పంపిస్తుంది? ఇక్కడ పంపిస్తుంది. ఇదేం చేస్తుంది? ఇట్ డెవలప్స్. సో మైండ్, అందుకే మైండ్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ఆల్ హ్యూమన్ థాట్స్. మానవుని యొక్క ఆలోచనలన్నీ తయారయ్యే కేంద్రం ఏది? మైండ్. అందుకే మైండ్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ఆల్ హ్యూమన్ థాట్స్. మానవ ఆలోచనలన్నీ కూడా తయారీ కేంద్రం ఏదయ్యా అంటే ఇది. సో ఈ మైండ్ థాట్ని యాక్టివేట్ చేస్తే ఈ యొక్క హార్ట్ ఏం చేస్తుందంటే ఆ థాట్ని డెవలప్స్, ఇట్ డెవలప్స్. సో కాబట్టి అబ్రహాము ఇక బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండగా అతనికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే, నెక్స్ట్ అతని తదనంతరం అతని యొక్క పిల్లలు, ఎందుకంటే ఆల్రెడీ భార్య చనిపోయింది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇమ్మీడియట్గా ఏంటంటే, నా కొడుక్కి నేను ఒక ఫ్యూచర్ ఇవ్వాలి, లైఫ్ ఇవ్వాలి, అవునా? అంటే లైఫ్ ఇవ్వాలంటే ఎట్లా? లైఫ్ కమ్స్ త్రూ వైఫ్. ఒక వ్యక్తికి జీవం ఎప్పుడు వస్తుందండి? అమ్మయ్యా నా లైఫ్లో వైఫ్ వచ్చింది కాబట్టి అనేది, అవునా? సో వివాహ విషయంలో వయోవృద్ధుల అనుభవము, జ్ఞానము. ఫస్ట్ రీడింగ్, ది విజ్డమ్ ఆఫ్ ది ఎల్డర్లీ ఇన్ ఫిక్సింగ్ లైఫ్. అండ్ ద సెకండ్ రీడింగ్, ది లెటర్ ఆఫ్ పాల్ టు తిమోతి. ది సెకండ్ లెటర్ ఆఫ్ పాల్ టు తిమోతి చాప్టర్ 1 verses 3 to 14. పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 14వ వచనం వరకు రాయబడినటువంటి పత్రిక పాఠాన్ని మనం చూస్తే, విశ్వాస విషయంలో వయోవృద్ధుల జ్ఞానము, అనుభవము. ది విజ్డమ్ ఆఫ్ ది ఎల్డర్లీ ఇన్ ఫెయిత్ ఫిక్సింగ్ మ్యాటర్స్. మొదటి పాఠమేమో లైఫ్ ఫిక్సింగ్ మ్యాటర్స్. కొడుకుకు జీవితం ఇవ్వాలి, భవిష్యత్తు ఇవ్వాలి. అది తన జ్ఞానాన్ని, అనుభవాన్ని అక్కడ ప్రయోగిస్తున్నాడు అబ్రహాం. 2వ పాఠంలో ఒక సంఘ కాపరి అయినటువంటి తిమోతికి వయోవృద్ధుడు, దైవజనుడైనటువంటి
పౌలు తన యొక్క జ్ఞానంతో అనుభవంతో ఈ లేఖ వ్రాస్తున్నాడు. దేని గురించి అంటే విశ్వాస విషయంలో తప్పిపోకూడదు అనేటువంటి విషయంలో ద విజ్డమ్ ఆఫ్ పాల్ ఇన్ ఫిక్సింగ్ ది ఫెయిత్ ఆఫ్ తిమోతి. ఇది రెండవ పాఠం. ఇక మూడవ పాఠంకి వచ్చేసరికి ద గాస్పెల్ అకార్డింగ్ టు సెంట్ లూక్ చాప్టర్ 1 verses 5 to 7. సువార్త పాఠము, లూకా సువార్త 1వ అధ్యాయము 5 నుంచి 7 వరకు చదవబడినటువంటి ఆ సువార్త పాఠంలో ద విజ్డమ్ ఆఫ్ జకరియా అండ్ ఎలిజబెత్ ఇన్ గాడ్ సర్వింగ్ మ్యాటర్స్. గర్భగుడిలో, దేవాలయములో ఆ యొక్క భార్యాభర్తలు ఇరువురు కూడా సేవా జీవితంలో కొనసాగుతూ ఉంటుండగా వారు పిల్లలు లేకపోయినప్పటికీ ఆ దశలో, ఆ వయసులో వాళ్ళు ఎంత జ్ఞానంతో, ఎంత అనుభవంతో సంవత్సరానికి ఒక్కసారి ఆ ధూపాన్ని వేసేటువంటి అవకాశం వచ్చేటువంటి దాని కొరకు వారు ఎంత అనుభవంతో, ఎంత జ్ఞానంతో ఆ యొక్క సమయం కొరకు వేచి ఉన్నారో స్వార్థ పాఠం అనగా విధేయత విషయంలో వయోవృద్ధుల అనుభవము, జ్ఞానము. సో 3 పాఠాల నుంచి 3 విషయాలు. 1, వివాహ విషయంలో వయోవృద్ధుల జ్ఞానము, అనుభవము. విశ్వాస విషయంలో వయోవృద్ధుల జ్ఞానము, అనుభవము. విధేయత విషయంలో వయోవృద్ధుల జ్ఞానము, అనుభవము. ది విజ్డమ్ ఆఫ్ ది ఎల్డర్లీ ఇన్ లైఫ్ గివింగ్ మ్యాటర్స్, ద విజ్డమ్ ఆఫ్ ది ఎల్డర్లీ ఇన్ ఫెయిత్ ఫిక్సింగ్ మ్యాటర్స్, ద విజ్డమ్ ఆఫ్ ది ఎల్డర్లీ ఇన్ గాడ్ సర్వింగ్ మ్యాటర్స్. యు గాట్ ఇట్? సో ఈ యొక్క క్లియర్ కట్ని మన యొక్క హృదయంలో పెట్టుకుని లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 24. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. రైట్. జీవితంలో ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఏ శుభకార్యమన్నా జరగాలి, జరిపించాలి అని అనుకుంటే మీరు ఏ గురువుని ఇంటికి పిలుచుకున్నా కానీ, అది సందర్భం ఏదైనా కానివ్వండి, అబ్రహాంని టచ్ చేయకుండా మాత్రం వెళ్ళరు. ఐఎమ్ డామ్ ష్యూర్. ప్రతి సందర్భానికి కూడా ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ ఈజ్ అబ్రహామ్స్ ఫ్యామిలీ. హల్లెలూయా. అబ్రహాం కుటుంబమే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అందుకే పెళ్ళి అయిపోయిన తర్వాత వేరే వేరే లేఖన భాగాలు చదివిస్తారు. ఆదికాండం 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం చదువుతారు. కానీ పెళ్ళికి ముందు జరగాల్సినటువంటి తతంగం అంతా మాత్రం ఈ అధ్యాయం చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. అవునా? సో వాట్ హ్యాపెన్స్ బిఫోర్ మ్యారేజ్? దెర్ విల్ బీ ఎంగేజ్మెంట్ సర్వీస్. సో నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ఏ దైవజనుడైనా ఎంగేజ్మెంట్ కార్యక్రమం అనగానే ఈ 24వ అధ్యాయాన్ని టచ్ చేసే వెళ్తారు, వేరేది ఏది కూడా టచ్ చేయరు. రెండోది ఎంగేజ్మెంట్ తర్వాత ఏం జరుగుద్ది? బెట్రోతల్. సో ప్రధానం దానికి ఎక్కడి నుంచి తీసుకుంటారు? మళ్ళా అగైన్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ అబ్రహాం, ఫ్రమ్ ది సేమ్ చాప్టర్ 24వ అధ్యాయం నుంచి. సో కాబట్టి ఈ యొక్క ఎంగేజ్మెంట్కైనా, బెట్రోతల్కైనా, వెడ్డింగ్కైనా, దేనికైనా కానీ ఈ అబ్రహాము యొక్క జీవన విధానాన్ని, కుటుంబాన్ని, ఈ అధ్యాయాన్ని టచ్ చేస్తారు. ఎందుకు అంటే అసలు ఒక ప్రపోజల్కి వెళ్ళే ముందు, లేకపోతే ఒక ప్రపోజల్ చూడాలి అనుకునే ముందు ప్రతి ఫ్యామిలీ, ప్రతి పేరెంట్, ప్రతి తల్లిదండ్రులు ఈ అధ్యాయాన్ని చదువుకున్న తర్వాతే సంబంధం చుట్టాకి వెళ్ళాలి. పెళ్లి తంగ తర్వాత కుదరకపోవటం అనేది సెకండరీ. కానీ సంబంధం చూడటానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కనుక నీకు పుడితే యూ హ్యావ్ టు రీడ్ చాప్టర్ 24 ఆఫ్ బుక్ ఆఫ్ జెనసిస్ ఇమ్మీడియట్లీ బిఫోర్ గోయింగ్ టు సీ ది ప్రపోజల్. హల్లెలూయా. చదవాలి. ఎందుకు అంటే ఒక ప్రపోజల్ విషయంలో ఎంత పర్టిక్యులర్గా ఉంటారా అనేది అబ్రహాం నుంచి ఈ రోజున మనం తెలుసుకోబోతూ ఉన్నాం. సో ఏంటి అని మనం చూసినట్లయితే 3 విషయాలు ఈ మొదటి పాఠమైన పాత నిబంధన గ్రంథం పాఠం నుంచి మనము చూస్తూ ఉంటాం. డెసిషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా నిర్ణయం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందా లేదా? నిర్ణయం, మనం తీసుకునేటువంటి నిర్ణయం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో అబ్రహాం హ్యాస్ టేకెన్ ఏ రైట్ డెసిషన్ ఎట్ రైట్ టైం. రైట్ టైంలో రైట్ డెసిషన్. ఏంటి రైట్ టైం? బహుకాలము గడిచిన వృద్ధుడు, వృద్ధాప్యం వచ్చేసింది. ఇక ఎంతకాలం అనేది చెప్పలేనటువంటి పరిస్థితి మనోడే, అబ్రహామే. కాబట్టి అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు.
ఈలోపు నేనేం చేయాలి అనగానే ఎవరైనా కానీ మన వంశం నిలబడాలి అంటే మనం నెక్స్ట్ యొక్క థాట్ ఎలా ఉంటుంది అంటే వాట్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, మన పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటాం. సో కాబట్టి అదే రీతిగా ప్రతి తండ్రి ప్రతి తల్లి ఏ రీతిగా ఆలోచన చేస్తారో అబ్రహాము కూడా ఎప్పుడైతే వృద్ధాప్యం వచ్చిందో ఇమ్మీడియట్గా అతనికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఐ హ్యావ్ టు ఫిక్స్ మై సన్స్ లైఫ్, నా కొడుకు జీవితాన్ని నేను కట్టాలి, వాడికి ఒక భవిష్యత్తు ఇవ్వాలి, వాడికి ఒక భద్రతనివ్వాలి, వాడికి ఒక భరోసా కల్పించాలి. సో కాబట్టి ఇమ్మీడియట్గా తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ను పిలిచి ప్రమాణం చేయించుకుని పంపిస్తూ ఉంటాడు. 4 వ్యక్తులు తీసుకున్న 4 నిర్ణయాలు ఒక అద్భుతమైనటువంటి పెళ్ళిని అక్కడ చూపించాయి, ఒక అద్భుతమైనటువంటి పెళ్ళిని చేశారు. అబ్రహామ్స్ డెసిషన్, ఎలియాజర్స్ డెసిషన్ అండ్ ఐజాక్స్ డెసిషన్ అండ్ రిబికాస్ డెసిషన్. అబ్రహాము యొక్క నిర్ణయం ఏంటి? సహజంగా సంబంధంకి వెళ్ళాలి అనగానే సహజంగా ఏం చూస్తామండి మనం? ఎవ్రీ మ్యారేజ్ రౌండ్స్ అబౌట్ 3 C's. ప్రతి ప్రపోజల్కి మనం వెళ్ళే ముందు మన యొక్క ఆలోచన దృష్టి అంతా కూడా దేని చుట్టూ తిరుగుద్దాయి అంటే 3 C's చుట్టూ తిరుగుద్ది. ద ఫస్ట్ C స్టాండ్స్ ఫర్ క్యాష్, బరువు ఎంత ఉంటుంది. ద సెకండ్ C స్టాండ్స్ ఫర్ క్యాస్ట్, మనోళ్ళేనా. అండ్ ద థర్డ్ C స్టాండ్స్ ఫర్ కలర్, రంగేనా. ఫస్ట్ ఏది? క్యాష్, బరువు గట్టిగానే ఉంటుందా, గట్టిగానే ఇస్తారా మనకి. 2 మనోళ్ళేనా, క్యాస్ట్. 3 కలర్, కొద్దిగా రంగు ఉంటే బాగుంటుంది. ఇది. సో ఇక్కడ అబ్రహాము పెళ్లి చేయాలనుకున్నాడు. దిస్ వాజ్ ది ఫస్ట్ రికార్డెడ్ అండ్ ప్లెయిన్ పర్టిక్యులర్ మ్యారేజ్ ఇన్ ద బైబిల్. సో ఈ ప్రపోజల్కి వెళ్ళాలనుకున్నప్పుడు డిడ్ అబ్రహాం ఫాలో ది C3 ఫార్ములా? ఈ C3 ఫార్ములా ఏమైనా ఫాలో అయ్యాడా? క్యాషు, క్యాస్టు, కలరు ఏమి లేవు. అయితే అతడు ఇంకో 3 ఫార్ములా ఫాలో అయ్యాడు. ఏమన్నాడు? ద బ్రైడ్ షుడ్ బిలాంగ్ టు మై కంట్రీ. నువ్వు చూడబోయే అమ్మాయి నా దేశానికి సంబంధించినదై ఉండాలి. 2 ద బ్రైడ్ షుడ్ బిలాంగ్ టు మై కమ్యూనిటీ, నా యొక్క బంధుత్వానికి సంబంధానికి చెందినదై ఉండాలి. 3 ద బ్రైడ్ షుడ్ బిలాంగ్ టు మై చర్చ్, దట్ మీన్స్ నా తండ్రి ఇంటికి సంబంధించినదై ఉండాలి. అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఒకసారి చూద్దాం. 24వ అధ్యాయము 4వ వచనం. నా స్వదేశమందున్న, షీ షుడ్ బిలాంగ్ టు మై కంట్రీ. 2 తర్వాత 40వ వచనంలోకి రండి ఒకసారి. చాలండి. నా వంశము నుంచి, నా తండ్రి నుంచి. సో కాబట్టి ద బ్రైడ్ షుడ్ బిలాంగ్ టు మై కంట్రీ, ద బ్రైడ్ షుడ్ బిలాంగ్ టు మై కమ్యూనిటీ, ద బ్రైడ్ షుడ్ బిలాంగ్ టు మై చర్చ్, దట్ మీన్స్ మై ఫాదర్స్ హౌస్. నా స్వదేశము, నా సమాజము, నా సంఘానికి చెందినదై ఉండాలి, అనగా నా తండ్రి ఇంటికి సంబంధించినదై ఉండాలి. సహజంగా మనము C3 ఫార్ములాతో వెళ్తున్నాం. ఈవెన్ అబ్రహాం ఆల్సో ఫాలోడ్ ది సేమ్ C3 ఫార్ములా, బట్ నాట్ క్యాష్, క్యాస్ట్ అండ్ కలర్, but country, community and church. Hallelujah. So have you ever think about this formula while looking the proposal for your children? మీ పిల్లలకు సంబంధాలు చూసేటప్పుడు ఈ కోణం ఎప్పుడైనా ఆలోచన చేసావా? వీళ్ళు మన బంధువులేనా, మన రక్త సంబంధీకులేనా, మన వంశమేనా, మన తండ్రి ఇల్లేనా? సో మన దేశం ఏది? మహా అయితే ఇంకొక 20-30 ఏళ్ళు బతుకుతాం కాబట్టి భారతదేశం అంటాం. ఆ తర్వాత సో వీ బిలాంగ్ టు హెవెన్లీ కెనాన్. మన దేశం కనాను దేశం, వేర్ దెర్ ఈజ్ మిల్క్ అండ్ హనీ ఫ్లోస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో కాబట్టి మన దేశము ఆ పరలోక దేశం అయినప్పుడు మన ఇంట్లోకి అడుగు పెట్టబోయేటువంటి అల్లుడే కానివ్వండి, కోడలే కానివ్వండి, ఆ హెవెన్లీ సిటిజన్షిప్ కలిగిన వాళ్ళ కాదా? ఎందుకంటే ఇవాళ మనం చనిపోయి అక్కడికి వెళ్ళిపోతాం, రేపు వాళ్ళు కూడా చనిపోయి అక్కడికి వచ్చినాక మళ్ళీ అక్కడ కూడా కలవాలి కదా.
సో డూ దే హ్యావ్ హెవెన్లీ సిటిజన్షిప్ అనగా మనం ఏ రీతిగా భక్తి సాంప్రదాయంలో దైవ సాంప్రదాయంలో పుట్టి పెరిగామో అవతల పార్టీ కూడా సేమ్ అదే కల్చర్లో అదే విధంగా పుట్టి పెరిగారా లేదా, ఇది అబ్రహాము ఆలోచన చేస్తున్నాడు. ఫస్ట్ 2 ఏమంటున్నాడు, నా వంశానికి చెందినదై ఉండాలి. ఏ వంశం మంది? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని శ్రేష్టత్వములను ప్రచురపరచులాగున మీరు రాజులైన యాజక సమూహము, ప్రీస్ట్లీ రేస్. వీఆర్ ప్రీస్ట్లీ రేస్, యాజక వంశం. సో అంటే నిత్యము మన యొక్క కుటుంబ జీవితం అంతా కూడా యాజకుని చుట్టూతా, దేవాలయం చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. ఏ సందర్భానికైనా, కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖైన, బాధైన, వేదనైన, విచారైనా కానీ ద ఫస్ట్ థింగ్ వీ టెల్ టు అవర్ ప్రీస్ట్. హల్లెలూయా. ఏం జరిగినా కానీ ముందు ఎవరికి చెప్తాం? అయ్యగారు ఇలా జరిగింది, ప్రార్థనలో పెట్టండి, ప్రార్థన చేయండి. అవునా? సో ఇట్లాంటి కల్చర్లో పెరిగిన ప్రపోజల్ అయినా అది. సెకండ్, ఇది ఎతుకుతున్నాడు. 1, షీ బిలాంగ్ టు మై కంట్రీ. నెక్స్ట్, షీ బిలాంగ్ టు మై కమ్యూనిటీ. 3, షీ షుడ్ బి ఫ్రమ్ మై ఫాదర్స్ హోమ్. నా తండ్రి ఇంటికి చెందినదై ఉండాలి. సో చర్చ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఫాదర్స్ హౌస్. హల్లెలూయా. ఈ దేవాలయము అనే పదంలోనే దేవుని ఇల్లు అనేది మనకు అర్థమవుతుంది. సో వచ్చేటువంటి ఆ అమ్మాయి నా తండ్రి ఇంటికి చెందినదై ఉండాలంటే ఈ చర్చ్ అటెండింగ్, చర్చ్ గోయింగ్, చర్చ్ పార్టిసిపేటింగ్ ఉమెన్ అయి ఉండాలి. అంతేగాని 1 నెలలో కనిపించి మళ్ళా 3 నెలలు మానేసి, మళ్ళా 4వ నెలలో కనిపించి, మళ్ళా ఒక 6 నెలలు మానేసి, మళ్ళా ఏ పండగలకో కనిపించి అట్లాంటి కల్చర్ ఉన్నవాళ్ళ. సో ఈ 3 విషయాల్లో నువ్వు నాకు ఏమవ్వాలి? గివ్ మీ ఎ సోలమ్ ఓత్. నువ్వు నా తొడ కింద చెయ్యి పెట్టి ప్రమాణం చెయ్యి అన్నట్టున్నాడు. సో బిబ్లికల్ టైమ్స్లో, పాత నిబంధన గ్రంథ దినాల్లో తొడ కింద చేయి పెట్టి ప్రమాణం ఇవ్వటం ఏంటి అని అంటే, ఈ పురుషుని తొడభాగం ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఏ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఫర్ ప్రాస్పారిటీ. సో ఈ సంతానాభివృద్ధికి కీలకమైనటువంటి పార్ట్ ఏది హ్యూమన్ బాడీలో అని అంటే థై. అంటే నువ్వు నా వంశాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనే కనుక నీకు ఉంటే నా తొడ కింద చేయి పెట్టు. అంటే నువ్వు నా ప్రాస్పారిటీని కోరుకుంటే, నా వంశము నిత్యము కూడా ఇస్సాకుతో ఆగిపోకుండా ఇస్సాకు నుంచి మళ్ళా తర్వాత అలా కంటిన్యూ అవుతూ ఉండాలి అంటే నువ్వేం చేయాలి? నేను ఇచ్చినటువంటి పర్టిక్యులర్స్ ఏది? మ్యారేజ్ ప్రపోజల్స్. ఏ ప్రపోజల్స్? ద బ్రైడ్ షుడ్ బీ ఫ్రమ్ మై కంట్రీ, మై కమ్యూనిటీ, మై చర్చ్. ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్త వహిస్తావని ఒక్కసారి నా తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేయంటున్నాడు. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ప్రపోజల్కి ఇంత టైం తీసుకున్నాడా? మనం ఇట్ట వెళ్ళేమో లేదో అట్ట చీర పెట్టి ఇట్ట పెట్టి తీసుకొచ్చేసామని అంటాం మనం. ఎందుకంటే మనకు ఎక్కువ వెయిట్ కనపడతా ఉంటుంది కాబట్టి ఇక ఆలస్యం చేయకోకుండా మనం తాంబూలాలు ఇసి వచ్చేస్తాం, మా అమ్మాయి అని అనిపించుకొని వచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన యొక్క ఫోకస్ అంతా కూడా ఈ యొక్క వెయిట్ మీదే ఉంటుంది కాబట్టి, క్యాష్ మీదే ఉంటుంది కాబట్టి. సో ఈ రోజున డియర్లీ బిలవ్డ్ పేరెంట్స్, ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు ప్రపోజల్కి వెళ్ళే ముందు డోంట్ లుక్ ఎట్ క్యాష్, క్యాస్ట్ అండ్ కలర్, బట్ లుక్ ఎట్ కంట్రీ, కమ్యూనిటీ అండ్ చర్చ్. ఈ 3. సో వయోవృద్ధుల జ్ఞానము, అనుభవము ఇక్కడ మొదటి పాఠంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. సో హీ హ్యాస్ గివెన్ ది పర్టిక్యులర్స్. అబ్రహాం హ్యాస్ గివెన్ ది పర్టిక్యులర్స్. ఇగో ఈ పర్టిక్యులర్స్ ఇస్తున్నా. ఏ ఊరు, ఏ అమ్మాయి అని చెప్పలా. ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడు? నా దేశం, నా సమాజం, నా తండ్రి ఇల్లు, అంతే. ఇక నువ్వు ఏ ఊరు వెళ్తావో, ఏ అమ్మాయిని తెస్తావో ఆమె మాత్రం ఈ ఫ్రేమ్వర్క్లో సెట్ అవ్వాలి. ఏ ఫ్రేమ్వర్క్లో? నా దేశానికి, నా సమాజానికి, నా తండ్రి ఇంటికి, ఈ ఫ్రేమ్వర్క్లో సూట్ అవ్వాలి. సో ఏ పర్టిక్యులర్స్ ఇచ్చినటువంటి అబ్రహాము, ఎలియాజర్ ఎట్లా వెళ్ళాడు?
he went to Nahor with prayer perspective. ప్రార్థనతోనే వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ట్విస్ట్ ఏంటంటే కథలో 10 ఊర్లు తిరగలా, 10 ఇళ్ళు చూడలా, 10 అమ్మాయిలను చూడలా. అవునా? నువ్వు ప్రార్థనతో గనక ప్రపోజల్ని వెతకటం మొదలు పెడితే నువ్వు 10 ఊర్లు తిరగక్కర్లా, లేకపోతే నువ్వు ఒక 10 మందికి మా అబ్బాయికి పెళ్లి చేయాలి, సంబంధం చూడని చెప్పుకోకర్లా, లేకపోతే 10 మంది ఈ పెళ్ళిళ్ళు కుదిర్చేటువంటి వాళ్ళు ఉంటారే మ్యాట్రిమోనీ వాళ్ళకి, వాళ్ళకు కూడా చెప్పుకోకర్లా. వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ప్రేయర్, నువ్వు ప్రార్థనతో నింపబడి ప్రపోజల్ వీటిని కనుక నువ్వు ప్రారంభిస్తే ఒకే ఇల్లు, ఒకే అమ్మాయి. బికాస్ వీ బిలీవ్ ఇన్ వన్ లైఫ్ అండ్ వన్ గాడ్ who is the source of life, who is the author of life, who is the center of life. Hallelujah. హైందువులకు లాగా మనకు 10 జన్మలు 10 అవతారాలు లేవండి. ఉన్నాయా? లేవుగా, ఒకే జన్మ. సో అందుకే ది కాన్సెప్ట్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ వన్ లైఫ్ విత్ వన్ వైఫ్. ఏమండి? ద కాన్సెప్ట్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ వన్ లైఫ్ విత్ వన్ వైఫ్. So the very motto or the very concept of Christian marriage is one life with one wife. ఆ కాన్సెప్టే లేకపోతే ఆదాము నిద్రపోయినప్పుడు దేవుడు కనీసం ఒక 10-20 ఎముకలు తీయాలి. తీసి ఒక 20 మందిని లైన్గా కూర్చోబెట్టి సెలెక్ట్ 1 అండ్ ఎలెక్ట్ 1 అనాలి. దేవుడు కూడా అన్నాడా? లేదు. ఒకటే చేశాడంటే దాని అర్థం ఏంటి? వన్ లైఫ్ విత్ వన్ వైఫ్. ఒకే జీవితం, ఒకే కాపురం, ఒకే కుటుంబం, ఒకే సంసారం. ఇది దేవుని యొక్క పర్స్పెక్టివ్. సో కాబట్టి ప్రార్థనతో ప్రయాణమైనటువంటి ఎలియాజరు తిన్నగా ఆ ప్రార్థన ఎక్కడ ఆగింది అంటే ఆ అమ్మాయి దగ్గర సాగింది. అందుకే దేవుని ఉద్దేశంలో గనక మన పిల్లల యొక్క ఆ ప్రపోజల్స్ అనేవి మనం పెడితే ఎట్లా ఉంది? రెబ్కాను గురించి ప్రయోగించబడినటువంటి పదము పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మరే స్త్రీకి, మరే కన్యకకు ప్రయోగించబడలా. ఏముంది? ఏం చెప్పబడింది? రైట్. ఈ పదం మళ్ళీ ఏ కన్యకు ప్రయోగించాల పరిశుద్ధ గ్రంథంలో. ఇన్ ఇంగ్లీష్ ఇట్ వాజ్ రిటెన్, ద గర్ల్ వాజ్ వెరీ ఫెయిర్ టు లుక్ అపాన్. హల్లెలూయా. మంచిది. ఆడపిల్లలకు పెళ్లి చేయనగానే ఇక ఒక 2-3 నెలల నుంచి ఇక తల్లిదండ్రులు, ఇక అమ్మాయిలు కూడా తోముతూ ఉంటారు. ఏంటిది? మొహాన్ని. ఎందుకు? ఆ సంబంధం వాళ్ళకి చూడగానే కట్టేసుకోవాలనిపించాలి. అవునా? మై క్వశ్చన్ టు యూ, ఆల్ ది స్పిన్స్టర్స్ హూ ఆర్ అబౌట్ టు మ్యారీ, పెళ్ళి కాని కన్యలు చాలామంది ఉన్నారు, స్పిన్స్టర్స్, యవనస్తులు. అట్లాగే తల్లులు, మై క్వశ్చన్ టు యూ దిస్ మార్నింగ్, ఫెయిర్నెస్ అనేది ఎలా వస్తుంది? ఫెయిర్నెస్ నెవర్ కమ్స్ బై అప్లయింగ్ ఫెయిర్ అండ్ లవ్లీ ఆర్ ఫెయిర్ ఎవర్. ఐఎమ్ డ్యామ్ ష్యూర్. ఒకవేళ గుడికి వస్తా మీరు చక్కగా ఫెయిర్ అండ్ లవ్లీలు, ఫెయిర్ ఎవర్ రాసుకుని రావచ్చు, కానీ గుడి అయ్యేలోపే దాని యొక్క ఫ్లేవర్ అంతా కూడా పోద్దా ఉంటుందా? పోద్ది. అసలు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి పోయి ఉంటుంది నాకు తెలిసి. ఫెయిర్నెస్ నెవర్ ఎవర్ కమ్ టు యూ బై అప్లయింగ్ ఫెయిర్ ఎవర్ ఆర్ ఫెయిర్ అండ్ లవ్లీ ఆర్ పాండ్స్ పౌడర్ ఆర్ సంతూర్, వాట్ ఎవర్ యువర్. పాండ్స్ యాడ్ చూడండి, పాండ్స్ పరిపూర్ణ మహిళ. ఎట్లా అవుద్దండి? పౌడర్ రాసుకుంటే పరిపూర్ణత వచ్చే లెక్క. బైబిల్ ఎందుకేక? నువ్వు పౌడర్ రాసుకుంటేనే నీకు పరిపూర్ణత, సంపూర్ణత వస్తే ఇక అసలు ఇక బైబిల్ అక్కర్లా, దేవుడు అక్కర్లా, గుడి అక్కర్లా, ఈ యొక్క భక్తి అక్కర్లా, ప్రార్థన అక్కర్లా, ఏమీ అక్కర్లా. ప్రతి ఇంటికి మనం ఒక 10 పౌడర్ డబ్బాలు సప్లై చేస్తే చాలేక. ఏ కేరళస్కి వెళ్ళినప్పుడు లేకపోతే కోత పండుగప్పుడు స్టాల్ పెట్టేసి ఇంటికి ఒక 10 పౌడర్ డబ్బాలు తీసుకెళ్ళిపోండి అని అంటే. అవునా? సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫెయిర్నెస్ కమ్స్ త్రూ ఫెయిత్ఫుల్నెస్. హల్లెలూయా. ఎట్లా వస్తుంది? ఫెయిర్నెస్ కమ్స్ త్రూ faithfulness. And the saddest thing in every Christian family is we see Fair and Lovely, we see Fair Ever, we see Pond's powder, we see Lux International soaps, but we never see faithfulness in any Christian home. I am damn sure. ఇవన్నీ కనపడతా ఉంటాయి. ఏవి? ఈ క్రీములు, సోపులు, షాంపూలు అన్నీ ప్రతి ఇంట్లో కనపడతా ఉంటాయి. కనపడంది ఏదన్నా ఉందంటే అది ఫెయిత్ఫుల్నెస్. ఏదండి? ఆ ఫెయిత్ఫుల్నెస్ అనేది లేనప్పుడు నీ పిల్లలు ఫెయిర్గా ఉండాలని నువ్వు ఎలా కోరుకుంటావు? దేవుడు కూడా ఫెయిర్ అనేది ఎలా ఇస్తాడు? ఎవడు కదా. ఈ రోజుల్లో అంటే ఇన్ని రకాల క్రీములు, ఇన్ని రకాల సోపులు, ఇన్ని రకాల షాంపూలు ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ఏమీ లేకుండానే ఒక కడవ పట్టుకుని నేలకెళ్ళేటువంటి చిన్నది
ఆ దైవజనుడికి ఎట్లా కనపడింది అంటే ద గర్ల్ వాజ్ వెరీ ఫెయిర్ టు లుక్ అపాన్. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఖలాస్, అంతే, ప్రపోజల్ సెటిల్ అయిపోయింది అక్కడే. అతని ఇంటికి తీసుకొచ్చింది. ఆ యొక్క వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు, ఏమ్మా మరి మంచి సంబంధం అంట చెప్తున్నారు, ఏమంటారు, ఈ మనిషినితో కూడా వెళ్తావా అంటే ఖచ్చితంగా నేటి మహిళ అయితే హైట్ ఎంత, వెయిట్ ఎంత, అబ్బాయి ప్రొఫైల్ ఏంటి, అబ్బాయి యొక్క ఐడెంటిటీ ఏంటి, అసలు అబ్బాయి యొక్క గ్యాడ్జెట్స్ ఏంటి, అబ్బాయి యొక్క ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఆమె ఏం అడగల. ఈ మనిషినితో కూడా వెళ్తావంటే ఏం చెప్పింది? ఎస్, వెళ్ళేదన నేను. అందుకే ఎట్లా పంపించేటప్పుడు ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రెబ్కా నీ ఎదుట ఉన్నది, తీసుకుపో. ఎవరంటారండి ఈ రోజున మా అమ్మాయి మీ చేతుల్లో పెడుతున్నాం, తీసుకెళ్ళిపోండి అనగలుగుతారా? సో కాబట్టి వివాహానికి ముందు ఇంత తతంగం ఉందా? వివాహానికి ముందు ఒక ప్రపోజల్ చూడాలి అంటే, ఒక సంబంధాన్ని వెతకాలి అంటే ఇంత అబ్జర్వేషన్ ఉందా, ఇంత ప్రొఫైల్ ఉందా, ఇంత పర్టిక్యులర్స్ ఉందా? ఎట్లా వచ్చింది ఇదంతా? ద విజ్డమ్ ఆఫ్ ది అబ్రహాం అండ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎలియాజర్. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, మరొక వ్యక్తి యొక్క ఆలోచన, ఈ రెండు కలిస్తే ఏమవుద్ది? సో దేవోక్తి లేని చోట, దర్శనము లేని చోట, ఉపదేశము లేని చోట ఆలోచనకర్తలు అనేకులుండుట పట్టణానికి రక్షణకరము. ఆలోచన పరులు, ఆలోచనకర్తలు, ఆలోచన కలిగిన మేధావి వర్గం అనేది ఈ రోజున దేవునికి అవసరం అండి. సో కాబట్టి ద విజ్డమ్ ఆఫ్ ది ఎల్డర్లీ ఇన్ లైఫ్ ఫిక్సింగ్ మ్యాటర్స్. ఎందుకంటే అక్కడ చేయబోయేది కేవలం ఒక పెళ్లి కాదు, నెక్స్ట్ జనరేషన్ అనేది తయారవ్వాలి. ఆ జనరేషన్ కూడా దేవుని యొక్క చిత్తంలో ఇమర్చబలినదై ఉండాలి. సో దానికి ద బ్రైడ్ షుడ్ బిలాంగ్ టు మై కంట్రీ, మై కమ్యూనిటీ అండ్ మై చర్చ్. ఈ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి అమ్మాయి అయితేనే రేపు దేవుడు నాకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలన్నీ ఆమె ద్వారా అవి నెరవేర్చబడాలి. ద కవెనెంట్ గాడ్ హూ ప్రామిసెస్ మీ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్ త్రూ ది ప్రామిసింగ్ గర్ల్ రెబ్కా. దేవుడు నాకు చేసిన వాగ్దానాలన్నీ నా ఇంటికి అడుగు పెట్టబోయేటువంటి కోడలి మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి బాగా డబ్బున్న అమ్మాయిను, లేకపోతే ఇంకా వెయిటేజ్ ఉన్న అమ్మాయిను తీసుకొస్తే కుదరదు. ఎవరిని తీసుకురావాలి? మై కంట్రీ, మై కమ్యూనిటీ అండ్ మై చర్చ్. నా దేశము, నా వంశము, నా తండ్రి ఇల్లు, ఈ మూడిటికి చెందినదైతేనే ఆమెను తీసుకురా, లేకపోతే వెనక్కి తిరిగి వచ్చేసే అంటాడు. సో డియర్ పేరెంట్స్, ఈ రోజున మీ వయసు పెరిగిపోతుంది, పెద్దోళ్ళు అయిపోతున్నారు. మీ యొక్క నెక్స్ట్ థాట్ ఏమై ఉంటుంది? పిల్లల్ని సెటిల్ చేయాలి, పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి, పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళ జీవితంలో స్థిరపరచాలి అని అనుకున్నప్పుడు హ్యావ్ యూ ఎవర్ థింక్ లైక్ అబ్రహాం అండ్ హ్యావ్ యూ ఎవర్ ప్రేడ్ లైక్ ఎలియాజర్? అబ్రహాము వలె ఆలోచన చేయగలిగావా? ఎలియాజరు వలె ప్రార్థనతో ప్రపోజల్ అనేది వెతకగలిగావా? సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఫస్ట్ రీడింగ్. ఇక రెండవ పాఠంలోకి వెళ్దాం. వివాహ విషయంలో వయోవృద్ధుల అనుభవాన్ని, జ్ఞానాన్ని మొదటి పాఠం ద్వారా తెలుసుకున్నాం. అండ్ ద సెకండ్ రీడింగ్, ది సెకండ్ లెటర్ ఆఫ్ పాల్ టు తిమోతి, చాప్టర్ 1 verses 3 to 14. పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి 14వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఈ పత్రిక పాఠాన్ని మనం చూస్తే ఇక్కడ పౌలు యొక్క అనుభవాన్ని, జ్ఞానాన్ని తిమోతిని సిద్ధపరిచేటువంటి విషయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. సో పౌలు ఎవరు, తిమోతి ఎవరు? పాల్ ఎ సీనియర్ పాస్టర్, వెరాస్ తిమోతి ఎ జూనియర్ పాస్టర్. సో ఈ పత్రిక రాసేసరికి పౌలు ఎక్కడున్నాడు అని మనం ఆలోచన చేస్తే హీ వాజ్ ఇన్ రోమన్ ప్రిజన్. రోమా పట్టణంలో జైల్లో ఉన్నాడు. జైల్లో నుంచి బయటకు రావటం అనేది అది జరగని పని. ఒక్కసారి బయటకు వచ్చేది ఎప్పుడు? వెన్ హీ డైస్. చచ్చిపోతే తప్ప ఇక బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పౌలు మీద మోపబడినటువంటి నేరాలు అటువంటివి. చచ్చిపోతే ఇక బాడీ రావాల్సిందే బయటికి, తప్ప బతికి మాత్రం అతను బయటికి రాడు. పౌలు రోమా పట్టణంలో జైల్లో ఉన్నాడు. సో తిమోతి
పరిచర్య ఎక్కడ చేస్తున్నాడు? తిమోతి పరిచర్య ఎక్కడ చేస్తున్నాడు అని అంటే, తిమోతి వాజ్ మినిస్టరింగ్ ఏ చర్చ్ ఎట్ ఎఫెసస్. ఎఫెస్సు సంఘానికి ఈయన సంఘ కాపరిగా పౌలు చేత నియమింపబడినటువంటి వ్యక్తి తిమోతి. సో ఎఫెస్సు సంఘము గురించి మీరు చాలాసార్లు వినుంటారు. వెన్ జీసస్ అడ్రసెస్ ది బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఆ యొక్క 7 చర్చెస్కి 7 letters టు ది 7 churches ఆఫ్ క్రైస్ట్ జీసస్ మనం చూస్తూ ఉంటాం. ఆ 7 సంఘాలలో మొదటి సంఘమే ఎఫెస్. ద వర్డ్ ఎఫెసస్ సింప్లీ మీన్స్ డిజైరస్. డిజైర్ అంటే ఏంటి అర్థం? కోరిక. సో ఎఫెస్సు సంఘము దేవుడు కోరుకున్న సంఘం. సో తిమోతి ఏ సంఘానికి కాపరి? దేవుడు కోరుకున్నటువంటి ఎఫెస్సు అని పిలువబడేటువంటి దేవుడు కోరుకున్న సంఘానికి అతడు కాపరి. సో పౌలేమో ప్రిజన్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. సో తిమోతికి ఇక్కడ థ్రెట్ మొదలైంది. సర్వసాధారణం ఏ సంఘంలోనైనా దైవ సేవకులకు అప్పుడప్పుడు ట్విస్ట్లు, అప్పుడప్పుడు ఇట్లాంటి థ్రెట్లు రావటం అనేది ఇట్స్ క్వైట్ నార్మల్. ఎందుకంటే చాలా అనేవి సంఘాల్లో సేవకులు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సమస్యలు ఏమీ లేకుండా, సవాళ్ళు ఏమీ లేకుండా, ఏమీ లేకుండా ఉంది అని అంటే నేనంటాను దట్ మే బీ ఏ డెడ్ చర్చ్ అంట. చచ్చిపోయిన సంఘమేమో అది. బతుకున్న సంఘం అయితే ఇఫ్ ఇట్ ఈస్ ఎ లైవ్లీ చర్చ్ డెఫినెట్లీ సాటన్ విల్ నెవర్ ఎవర్ బీ క్వైట్. ఇప్పుడు సంఘం లైవ్లీగా ఉందనుకో, సాటన్ ఖచ్చితంగా ఈవిడొక్కడి ద్వారా చిన్న చిచ్చులు లేకపోతే చిన్న అన్ని గలాటాలు అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అసలు ఏమీ లేదు అని అంటే ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ డెడ్ చర్చ్. ఓ సంఘం చచ్చిపోయింది అనమాట, అందుకే చలనం లేకుండా ఉందన్నమాట అని అనుకోవాలి మనం. సో కాబట్టి ఒకవైపు రోమీయుల యొక్క నియంతృత్వ ధోరణిలో జరిగేటువంటి పరిపాలన, మరొక వైపు టెర్రరిజం అనేది ఏది? రోమీయులకు యూదులకు మధ్య నిత్యము కూడా యుద్ధ వాతావరణం. రోమీయులు అన్యులు, యూదులేమో దేవుని పిల్లలుగా పిలువబడేటువంటి వాళ్ళు. నిత్యము వాళ్ళిద్దరికీ కూడా పట్టల్లా. ఒకవైపు రోమా యొక్క నియంతృత్వ పరిపాలన ప్రభుత్వము, మరొక వైపు 2 అన్యులు దేవుని జనాంగము నిత్యము పోట్లాటలు. మరొక వైపు సీనియర్ దైవజనుడైనటువంటి పౌలేమో చెరసాలలో బంధింపబడటం. ఇటువంటి సందర్భంలో ఎన్ యంగ్ పాస్టర్ కాల్డ్ తిమోతి మినిస్టరింగ్ ఇన్ ద చర్చ్ కాల్డ్ ఎఫెసస్. సో తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక అంతా కూడా ఒక చర్చి అనగానే, ఒక చర్చిలో ఎన్ని వింగ్స్ ఉంటాయి? దెర్ విల్ బీ ఉమెన్స్ వింగ్, దెర్ విల్ బీ యూత్ వింగ్, దెర్ విల్ బీ సండే స్కూల్ వింగ్, దెర్ విల్ బీ ఎల్డర్స్ మెన్స్ వింగ్, దెర్ విల్ బీ మెనీ మోర్ వింగ్స్. సో అయ్యగారు అనగానే అయ్యగారు కేవలం పెద్దలకే కాదు, అయ్యగారు కేవలం స్త్రీలకే కాదు, అయ్యగారు కేవలం పిల్లలకే కాదు, అయ్యగారు కేవలం యవనస్తులకే కాదు, అయ్యగారు కేవలం ఒక సెట్ ఆఫ్ పీపుల్కే మాత్రమే కాదు. అయ్యగారు మీన్స్ అయ్యగారు ఫర్ చిల్డ్రన్ సండే స్కూల్, అయ్యగారు ఫర్ యూత్, అయ్యగారు ఫర్ ఉమెన్, అయ్యగారు ఫర్ ఎల్డర్స్, అయ్యగారు ఫర్ ఎవ్రీవన్. అవునా? సో ఇన్ని వర్గాలకు నువ్వు దైవజనుడిగా ఏం చేయాలి? నువ్వు యూ హ్యావ్ టు జస్టిఫై, యూ హ్యావ్ టు డిఫైన్ వాట్ యు ఆర్, అండ్ యూ హ్యావ్ టు ప్రూవ్ వాట్ యు ఆర్, అండ్ యూ హ్యావ్ టు జస్టిఫై వాట్ యు ఆర్. ఎంతమందిని సాటిస్ఫై చేస్తూ వెళ్ళాలి అని అంటే ఇది జరగని పని. నిన్ను సాటిస్ఫై చేసే లోపే అవతల వాళ్ళకి తెలుస్తుంది, ఏంది పద్దాక ఆయన వాళ్ళతో ఎక్కువ ఉంటున్నాడు అంటే మనం ఏమీ లేదా థాట్ వస్తుందా రాదా? ఎంతసేపు వాళ్ళతోనే పలకరిస్తుంటే అసలు మనమేంటి ఇక్కడ రావా? అదొక్క చాలు. ఆ థాట్ ఎప్పుడైతే ఇక్కడ వస్తుందో హార్ట్ ఏం చేస్తుంది? ఇది ఊరుకుంటుందా? వెన్ మైండ్ యాక్టివేట్ ఏ థాట్, ద డ్యూటీ ఆఫ్ హార్ట్ ఈజ్ టు డెవలప్స్ ఇట్స్ థాట్. ఓహో రైట్, ఇది ఇంకో 10 మందిని పూజ చేసుకుంటూ ఉంటుంది. సో మనకు తెలియకుండానే రైవల్రీ అనేది, మనకు తెలియకుండానే ఎనిమిటీ అనేది, మనకు తెలియకుండానే ఎనిమి అనేవి ఏమైపోతూ ఉంటాయి? డెవలప్ అయిపోతూ ఉంటాయి. వన్ డే ఆర్ ది అదర్ ఇట్ బ్లాస్ట్స్. సో ప్రభునందు ప్రేమైన దేవుని, ఇట్లాంటి పరిస్థితుల మధ్య ఒకవైపు ఆ యొక్క రోమాపట్నంలో పరిస్థితులు, ప్రభుత్వం యొక్క పరిస్థితులు, దైవజనుడి యొక్క చెరసాల పరిస్థితులు, వీటన్నిటి నడుమ ఈ యొక్క ఎఫెస్సు సంఘములో ఈ యొక్క అనేకమైనటువంటి రాంగ్ టీచింగ్స్ అండ్ రాంగ్ డాక్ట్రిన్స్,
తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు ఎవరికి ఇష్టానుసారంగా వారు మాట్లాడుతూ ఉండేటువంటి నేపథ్యంలో తిమోతి పౌలుకు కబురు పంపించాడు. ఏమని అంటే ఇట్స్ ఎనఫ్, ఐ కాంట్ కంటిన్యూ. ఇక చాలు, నేను ఇంక ఈ సంఘంలో నా వల్ల కాదు అని చేతులెత్తేశాడు. చేతులెత్తి వెళ్ళిపోవటానికి అసలు నువ్వు ఎందుకు వచ్చావు అసలు సేవకే? నా ప్రశ్న ఇది. ఎందుకంటే దేవుడు పంపించేటప్పుడే అంటున్నాడు ఏమని, ఇదిగో లోకంలోకి మిమ్మును పంపిస్తున్నాను. ఎక్కడికి? గొర్రెల మధ్య. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్, యు ఆర్ గోయింగ్ టు మినిస్టర్ బోత్ టు ది షీప్ అండ్ టు ది వుల్ఫ్. గొర్రెలకు తోడేళ్లకు ఈ రెండు కలిసి ఉన్నటువంటి ప్రాంతానికి నిన్ను నేను పరిచర్యకు పంపిస్తున్నాను. అందుకే ద వెరీ వర్డ్ పాస్టర్ అనేటువంటి పదంలో మనం చూస్తే ద ఫస్ట్ లెటర్ ఇన్ ది వర్డ్ పాస్టర్, పీ స్టాండ్స్ ఫర్, పీ ఈజ్ నాట్ ఫర్ ఫ్యాషన్. ఈరోజు ఫ్యాషన్లు ఎక్కువైపోతున్నాయి. ఇవాళ ఉండేటువంటి ఈ యొక్క డ్రెస్ కోడ్ నెక్స్ట్ సండేకి మారిపోతుంది. చూసారా, సెలబ్రిటీ పాస్టర్స్ అందరూ మనం చూసినట్లయితే ఈ యొక్క హై వోల్టేజ్ పాస్టర్స్ అని స్టేజ్ మీదకి ఎవరు ఉండరు, స్టేజ్ మొత్తం ఆయనే కనపడతా ఉంటాడు. మనకు అట్లా ఉండదు. ఇక మనంతా కూడా డిసిప్లిన్ చర్చెస్, అడ్మినిస్ట్రేటివ్ చర్చెస్, మెయిన్ లైన్ చర్చెస్, ట్రెడిషనల్ చర్చెస్. అందుకే పండగైనా తెల్లంగే, సావైనా తెల్లంగే, పెళ్ళైనా తెల్లంగే, పుట్టినరోజైనా తెల్లంగే, గృహప్రవేశమైనా తెల్లంగే. అంతే తప్ప ఇది ఇల్లు ఓపెనింగ్ కదా నేను ఎర్రంగి వేసుకుంటానంటే కుదురుద్దా? పోనీ ఇది చావు కదా నేను నల్లంగి వేసుకుంటానంటే కుదురుద్దా? ఇలా ఇది క్రిస్మస్ కదా నేను పర్పుల్ కలర్ రంగి వేసుకుంటానంటే కుదురుద్దా? కుదరదు కదా. కామన్ డ్రెస్ కోడ్. ఎందుకంటే వీఆర్ డిసిప్లిన్ అండ్ ట్రెడిషనల్ అండ్ మెయిన్ లైన్ అడ్మినిస్ట్రేటివ్ చర్చ్ పాస్టర్స్. సో పీ నాట్ ఫర్ ఫ్యాషన్, పీ ఫర్ ప్యాషన్. యూ షుడ్ బీ ఎ ప్యాషనేట్ పాస్టర్. అనగా సేవన్నా, సంఘమన్నా, దేవుడన్నా పిచ్చి అయిపోవాలి. ఆ పిచ్చిలోనే ఉండాలి. ఇక సంఘము, సేవ, దైవము ఈ పిచ్చిలోనే ఉండాలి. అంతే తప్ప నెక్స్ట్ స్టేజ్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా మార్చాలి, నెక్స్ట్ నేను వేసుకునేటువంటి బ్లేజర్ ఏదో ఉండాలి, నెక్స్ట్ స్టేజ్ మీద ఏ డెకరేషన్ సిస్టమ్ ఉండాలి. యు ఆర్ నాట్ హియర్ ఫర్ ఫ్యాషన్, బట్ యు ఆర్ హియర్ ఫర్ ప్యాషన్. Second letter in the word called pastor, A for you have to accept and admit before the congregation. ఎందుకంటే సంఘములో I cannot satisfy all the 3 wings here, all the 4 wings. ఇక్కడ ఒక వింగ్, ఇదొక వింగ్, బయట ఒక వింగ్. ఇక్కడ నిలబడినటువంటి నేను గర్భగుడిలో I cannot satisfy all the 4 wings at a time. నేను చెప్పే మాటలు నీకు అభా అనొచ్చు, నీకు యాంటీది అనొచ్చు, నీకు వామ్మో అనొచ్చు, ఇంకొకరికి దీనికంటే ఇంటికి వెళ్ళిపోయి కూరండుకు తినటం మంచిది అనిపించవచ్చు. బికాస్ ఐ కెనాట్ సాటిస్ఫై ఆల్ ద పీపుల్ ఎట్ ఆల్ ది టైమ్. ఏకకాలంలో ఒకేసారి అందరినీ నేను సంతృప్తి పరచలేను. నేనే కాదు, ఆ స్థానంలో ఉన్న ఎవరైనా కానీ సాటిస్ఫై చేయలేరు. సో ఇక్కడ చెరసాలలో ఉన్న పౌలుకు తిమోతి సమాచారం పెట్టాడు. ఏంటంటే ఎంత మట్టుకు చాలు, ఇక నా వల్ల కాదు అన్నాడు. సో ఈ యొక్క 3వ వచనం నుంచి 14వ అధ్యాయం వరకు కూడా అసలు సేవకుడు ఏంటి, సంఘము ఏంటి అనే దాని మీద అతడు వివరిస్తూ రాస్తూ ఉంటాడు పౌలు. సో పాస్టర్ నాట్ ఫ్యాషన్ బట్ ప్యాషన్. అండ్ you have to accept and you have to admit, but not to argue. You are not here to argue the people. ఇక్కడ ఉండి ఆర్గ్యుమెంట్లు చేయటం కాదుగా మేము ఉండేది. ఆర్గ్యుమెంట్ల వల్ల ఏమవుద్ది? రిలేషన్షిప్ అనేది, ఫెలోషిప్ అనేది ముక్కలైపోద్ది. ఇక వేరుతనం, విడిపోవటం, వేరైపోవటం, సపరేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో వీఆర్ నాట్ హియర్ టు ఆర్గ్యూ విత్ ది కాంగ్రిగేషన్ అండ్ వీఆర్ హియర్ టు యాక్సెప్ట్ అండ్ అడ్మిట్ అనగా స్వీకరించాలి, అంగీకరించాలి. ఎందుకంటే పొగిడేవాళ్ళు ఉంటారు, క్రిటిక్ విమర్శించే వాళ్ళు ఉంటారు, తిట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు, మర్మరింగ్ సనుక్కునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఫైటింగ్ పోరాడే వాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, నానాసారంగా బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు. అన్నిటికీ మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు అడ్మిట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ విత్ ఏ సింపుల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. సో దట్ ఈస్ పాస్టర్. అండ్ PAS, S stands for
పీపుల్ విల్ మేక్ యూ షేమ్ఫుల్ సమ్ టైమ్స్. కొన్ని పర్యాయాలు అవమానిస్తూ ఉంటారు. డోంట్ బోదర్, బికాస్ యు ఆర్ హియర్ టు సఫర్. యేసు ప్రభు వారు అక్కడున్న వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చాడండి? హీ డిడెంట్ కమ్ టు సాటిస్ఫై ది పీపుల్. హీ కేమ్ డౌన్ టు సఫర్ అండ్ సాక్రిఫై. అంతే. ఒకే ప్రశ్న, వై డిడ్ జీసస్ కేమ్ డౌన్? ఎందుకు వచ్చాడు ఆయన పరలోకం నుంచి? ఏముంది పరలోకంలో ఆ పరిశుద్ధ సింహాసనం, ఆ తండ్రితో సహవాసం, అంత అద్భుత అనుభవాన్ని వదిలిపెట్టుకుని వై హీ హ్యాస్ కమ్ డౌన్ అంటే ఒకే ఆన్సర్, టు సఫర్ అండ్ టు సాక్రిఫై అండ్ టు సర్వ్. నీ నిమిత్తము నా నిమిత్తము బాధపడటానికి, నీ నిమిత్తము త్యాగం చేయటానికి, నీ నిమిత్తము సర్వీస్ చేయటానికి ఆయన వచ్చాడు. అందుకే సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. సేవ చేయించుకోవటానికి రాలేదు, కానీ సేవ చేయుటకును అనేకులకు క్రయధనముగా ప్రతిగా తన ప్రాణము పెట్టుటకును ఆయన వచ్చాను. సో ఇక్కడ పౌలు నీ విశ్వాసం ఏమైంది అని అంటున్నాడు అని చెప్తూ, మనం ఒక్కసారి విశ్వాసంలో తప్పిపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు విశ్వాసం? నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునికేలోను, ఇప్పుడు నీలో. అంటే ఒక తరం వారు ఇంకో తరానికి ఏమిస్తున్నారు? విశ్వాసం ఇస్తున్నారు. నువ్వేమిస్తున్నావు? ఇదిగోరా అబ్బాయి, పెద్ద అబ్బాయికి ఈ ఇల్లు ఇచ్చేసానండి, చిన్న అబ్బాయికి ఆ పొలం ఇచ్చేసానండి, ఇక మూడో వాడికి ఉందే ఈ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ అంతా ఇక ఆడిదే. సో ఏమిస్తున్నావు? సో వాట్ కైండ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ యు ఆర్ గివింగ్ టు ది నెక్స్ట్ జనరేషన్? నీ తర్వాత తరానికి, నీ తదనంతరం వచ్చేటువంటి తరానికి నువ్వు ఏమి కట్టబెడుతున్నావు, ఏమి అందిస్తున్నావు అని అంటే స్థలాలు, పొలాలు, లేకపోతే ఇళ్ళు, వాకిళ్ళు, ఇవి కాదు. అసలు ఇవ్వాల్సిందేంటి? విశ్వాసము. ఆ విశ్వాసాన్ని గురించే పౌలు ఇక్కడ తిమోతికి లేఖ వ్రాస్తూ, బాబు సంఘంలో రకరకాల నానాజాతి సమితి, రకరకాల వాళ్ళు ఉంటారు, అయితే నువ్వేం చేయాలి? ఏ పాస్టర్ మస్ట్ బీ ఏ డైనమిక్ పర్సన్. సో ఈ యొక్క డునామిస్ అనేటువంటి పదములో నుంచి డైనమిక్ అనేటువంటి పదం వచ్చింది. సో యేసుక్రీస్తు ప్రభువుకు డిసైపుల్, శిష్యుడుగా పిలువబడేటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అని అంటే లైక్ ఏ డైనమైట్ పేలింది అంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది, దాని యొక్క ఫలితం అనేది ఎంత దూరం వెళ్తుంది? దాదాపుగా ఒక 500 మీటర్ల రేంజ్లో దాని ప్రభావం ఉంటుంది. సో యాజ్ యు ఆర్ మినిస్టరింగ్ ఇన్ ది చర్చ్ కాల్డ్ ఎఫెసస్, యు స్టాండ్ లైక్ ఏ డైనమైట్లాగా నువ్వు అక్కడ నిలబడాలంతే సంఘంలో. ఎందుకంటే రకరకాల వ్యతిరేకతలు, రకరకాల సవాళ్ళు, రకరకాల వ్యత్యాసాలు, రకరకాల వ్యతిరేకతలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ యు స్టాండ్ లైక్ ఏ డైనమైట్. సో ఏ పాస్టర్ మస్ట్ బీ ఏ డైనమిక్ పర్సన్. సెకండ్, ఏ పాస్టర్ మస్ట్ బీ ఏ డెడికేటివ్ పర్సన్. అండ్ ఏ పాస్టర్ మస్ట్ బీ ఏ డిటర్మిన్డ్ పర్సన్. ఈ విషయం చెప్తూ ఫెయిత్ గురించి 3 తరాలు తీసుకొస్తున్నాడు. అవ్వ, తల్లి, నువ్వు. సో ఈ ఫెయిత్ అనేది క్రైస్తవ విశ్వాసానికి కీలకమైనటువంటిది. ఏంటి అనంటే ఫెయిత్. ఇఫ్ వి డివైడ్ ద వర్డ్ ఫెయిత్, FAITH, F ఫర్, A ఆల్, I ట్రస్ట్ హిమ్. అన్ని విషయాలలో నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను. ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్. అన్ని సందర్భాలలో, అన్ని విషయాలలో, అన్ని విధానాలలో ఐ ట్రస్ట్ హిమ్ అని చెప్తూ ఆ విశ్వాసాన్ని యునికేలో, లోయలో చూపిస్తున్నాడు. యాజ్ ఎ గ్రాండ్ మదర్, యాజ్ ఎ మదర్. సో వాట్ కైండ్ ఆఫ్ లెగసీ యు ఆర్ గివింగ్ టు ది నెక్స్ట్ జనరేషన్? ఒక అమ్మమ్మగా, ఒక నాయనమ్మగా నువ్వు నీ మనవడికి, మనవరాలికి ఏమిస్తున్నావు? ఇదిగో నాన్న ఈ 100 రూపాయలు ఉంచుకుని బళ్ళో ఏమైనా కొనుక్కో, అవి ఇస్తున్నావా? లేకపోతే ఒక తల్లిగా మీ నాన్నకు తెలియకుండా దాచారా, ఇదిగో ఈ 500 తీసుకుని జాగ్రత్తగా ఎంజాయ్ చేయి, ఇస్తున్నావా? సో వాట్
kind of legacy as a grandma and mother you are giving to your next generation? తర్వాత తల్లికి ఒక అమ్మమ్మగా, నాయనమ్మగా, ఒక తల్లిగా నువ్వు ఏమి ఇస్తున్నావు, ఆరు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? పౌలు అంటున్నాడు, మీ అమ్మమ్మ నీకు ఏమిచ్చిందో తెలుసా? మీ అమ్మ నీకు ఏమిచ్చిందో తెలుసా? విశ్వాసం ఇచ్చింది. ఆ విశ్వాసం ఇప్పుడు ఏమైంది అని ఫెయిత్ ఎక్స్ప్లెయిన్డ్, ఫెయిత్ ఎలాబొరేటెడ్ అండ్ ఫెయిత్ ఎలివేటెడ్. విశ్వాసాన్ని గురించి వివరిస్తూ, దాన్ని విపులీకరిస్తూ, దాన్ని హెచ్చిస్తూ పౌలు తిమోతిని సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడి నుంచి? చెరసాలలో ఉన్నటువంటి పౌలు ఎఫెసు సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి తిమోతికి ఈ లేఖ రాస్తున్నాడు. అంత అవసరం ఏంటి అని అంటే, పౌలుకు తిమోతికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే ఇట్స్ లైక్ ఎ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. ఒక తండ్రి కుమారుడు. అందుకే నా ఆత్మీయ కుమారుడు అయిన తిమోతి అని చెప్తా ఉంటాడు. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ద విజ్డమ్ ఆఫ్ ది ఎల్డర్లీ ఇన్ ఫిక్సింగ్ ఫెయిత్, 2వ పాఠం. 3వ పాఠంలోకి వద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 5-7 వచనాల వరకు మనం చూస్తే, ఇక్కడ ద విజ్డమ్ ఆఫ్ ది ఎల్డర్లీ ఇన్ గాడ్ సర్వింగ్ మ్యాటర్స్, దేవుణ్ణి సేవించేటువంటి విషయంలో. సో ఇక్కడ దేవాలయంలో పరిచర్య చేసేటువంటి అవకాశం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వచ్చేసింది. అందుకే సందుకు ఒక 20 చర్చిలు, ఒక 30 చర్చిలు, ఒక 40 చర్చిలు కనబడతా ఉన్నాయి. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా. అయితే ఆ రోజుల్లో దేవాలయం ఒకటే. జకర్యా ఎలిజబెత్తులు పరిచర్య చేసే కాలానికి 20,000 మంది పాస్టర్స్ ఉన్నారు, సేవకులు, దైవజనులు, యాజకులు, అర్చకులు ఉన్నారు. 20,000 మందిని ఒకేసారి సర్వీస్కి పంపిస్తే ఎట్లా ఉంటుంది? ఇక సంఘం ఎందుకు, ఇక మీరే చేసుకోండి అంటారు విశ్వాసులు. అవునా? 20,000 మంది మీరే కూర్చుంటే గుళ్ళో ఇక మేము ఎక్కడ కూర్చోవాలి ఊరంతా? అవునా? సో దావీదు కాలంలో ఏం జరిగింది అని అంటే, ఆ 20,000 మందిని 24 తరగతులుగా డివైడ్ చేశాడు. 24 తరగతుల వారు సంవత్సరానికి ఒక వారం చొప్పున, ఒక్కొక్క తరగతి వారు సంవత్సరానికి ఒక వారం చొప్పున దేవాలయంలో పనిచేయాలి. అటువంటి 24 తరగతుల్లో 8th ఆర్డర్, 8వ తరగతికి సంబంధించినటువంటి వాళ్ళే ఈ జకర్యా ఎలిజబెత్తులు. సో వారి వంతు వచ్చింది. అంటే దీనిని బట్టి సంవత్సరంలో ఒక్క వారం గర్భగుడిలో సేవ చేసేటువంటి అవకాశం కొరకు ఈ యొక్క కపుల్స్, ఈ భార్యాభర్తలు ఎంతకాలం సిద్ధపడాలి? ఒక వారం పాటు దేవాలయంలో పరిచర్య చేయడానికి సిద్ధపడి ఎంతకాలం? సంవత్సర కాలం. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ టు మినిస్టర్ ఆర్ టు సర్వ్ ఇన్ ది చర్చ్. సంఘంలో పరిచర్య చేయటం అనేది నాట్ అన్ ఆషామాషా థింగ్ అండి, అంత ఈజీ కాదు అది. దేర్ నీడ్స్ ఏ లాట్ ఆఫ్ ప్రిపరేషన్, ఎంతో సిద్ధపాటు ఉండాలి. అందుకే ఆ వచనాలు చదివితే 8వ వచనం, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున, తరగతి క్రమము, యాజక మర్యాద, ఈ 2 సేవకునులు సంఘం చూడగలగాలి. వెన్ ది చర్చ్ ఫ్లరిషెస్, సంఘము ఎప్పుడు ఫలిస్తుంది, సంఘము ఎప్పుడు వృద్ధి చెందుతుంది, సంఘము ఎప్పుడు క్షేమాభివృద్ధి దశలోకి వెళ్తుంది, సంఘము ఎప్పుడు విస్తరిస్తుంది అని అంటే, వెన్ ది చర్చ్ సీస్ ది ఆర్డర్లీ లైఫ్ ఇన్ దేర్ పాస్టర్ అండ్ ది కర్టసీ లైఫ్ ఇన్ ది పాస్టర్. ఒక క్రమము, ఒక మర్యాద, ఈ 2 ఎప్పుడైతే సంఘము సేవకునిలో చూడస్తాయో అప్పుడు ఆ సేవ, ఆ సంఘము, ఆ సేవకుడు, ఆ విశ్వాసులు అద్భుతంగా రాణిస్తూ ఉంటారండి. సో వీళ్ళు ఒక క్రమమైన రీతిలో మర్యాద చొప్పున వారు ధూపవేదిక దగ్గర జరిగిస్తూ ఉంటుండగా ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అపియర్డ్ దెమ్. హల్లెలూయా. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ అన్ ఆర్డర్లీ పర్సన్, నువ్వు ఒక క్రమమైన వ్యక్తిగా సంఘములో జీవించగలిగితే, ఇఫ్ యు ఆర్ ఏ కర్టసీ బేస్డ్ మెయింటైన్డ్ పర్సన్, మర్యాదపూర్వకంగా జీవించేటువంటి వ్యక్తివి అయితే, యూ విల్ సీ ది రెవల్యూషన్ ఆఫ్ గాడ్ డెఫినెట్లీ. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షతలు నువ్వు చూడగలుగుతావు. ఈ రోజున దేవుని ప్రత్యక్షతలు కరువైపోయినాయి రాట్లా. పాత నిబంధన గ్రంథ దినాల్లో దేవుడు
ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, తరచుగా ప్రతి ఒక్కరికి ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. ఎందుకు? ఆ ప్రత్యక్షతల కొరకు ప్రజలు అల్లాడిపోతూ ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఏంటి, దేవుని ప్రత్యక్షతలు ఎందుకు కనపడటం లేదు, ఎందుకు రావటం లేదు అంటే ప్రత్యక్షతలు పెద్దగా మనం పట్టించుకోవటం లేదు. ఎందుకంటే దూరదర్శనం వచ్చిన తర్వాత దైవ దర్శనం స్టాప్ అయిపోయింది. అవునా? సాయంత్రం 5 మొదలైతే సీరియల్ ఆల్మోస్ట్ 9:30 వరకు అసలు ఊపిరి ఏకబిగునే. మరి ఇక దైవ దర్శనాలు ఎప్పుడు వస్తాయి నీ ఇళ్ళకి? ఆల్మోస్ట్ నీ యొక్క ఎంటైర్ లైఫ్ మధ్యాహ్నం ఒక 1, 2, 3 వరకు ఒక హై వోల్టేజ్ సీరియల్స్ ఒక 2, 3 తగులుతూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ 5, 5:30 నుంచి మొదలు పెడితే నీకు ఆల్మోస్ట్ 9 వరకు ఈటీవీ న్యూస్ వచ్చేంత వరకు కూడా ఎక్దమ్ హై రేటింగ్ సీరియల్స్ అనేవి ఇంకొక 3 నడుస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ సీరియల్స్ మధ్య దూరదర్శనం ముందు కూర్చున్నటువంటి నీకు దైవ దర్శనం ఎప్పుడు దొరుకుతుంది తల్లి? ఎప్పుడు వస్తుంది? పోనీ ఒప్పుకుందాం నీ మాట వరకు, సీరియల్ గురించి మీకేం తెలుసయ్య గారు, అసలు ఎంత ఉత్కంఠభరితంగా ఉంటాయో మీకు తెలుసా అని అంటారు. మై క్వశ్చన్ టు యూ దిస్ మార్నింగ్, సీరియల్ ఎంతసేపు ఉంటుంది? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హాఫ్ ఎన్ అవర్ సీరియల్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్స్ ఎంతసేపు ఉంటాయి? కంటెంట్ తక్కువ, కమర్షియల్ యాడ్స్ ఎక్కువ ఏ సీరియల్కైనా. ఏమై రైట్? అంటే అరగంట సీరియల్లో 20 నిమిషాలు దేనికి? కమర్షియల్ యాడ్స్కి. సో ద కంటెంట్ ఎంతసేపు? 10 నిమిషాల కంటెంట్ కొరకు నీ యొక్క కమిట్మెంట్ అంతా మర్చిపోతున్నావు. నీకు అర్థమవుతుందా అసలు? నేను అంటాను, డోంట్ సీ ది సీరియల్ బట్ సీ ది రియాలిటీ ఆఫ్ యూ. ఇది చూస్తే, నువ్వు ఇంట్లో సీరియల్ చూస్తే వాళ్ళెవరో కనపడతారేమో. ఇఫ్ యూ సీ ది రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ విల్ అపియర్ హియర్. దీన్ని చూస్తే అసలు నువ్వేంటి అనేది నీకు కనపడద్ది. సో కాబట్టి వాళ్ళెవరి గురించో చూసే కంటే అసలు నువ్వేంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. దీని ముందు కూర్చుని ఒక్కసారి ఓపెన్ చేస్తే గాడ్ విల్ షో యూ ద రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవిత వాస్తవికత అనేది దేవుడు బట్టబయలు చేస్తాడు, బహిరంగం చేస్తాడు, ప్రత్యక్షం చేస్తాడు. సో కాబట్టి ఈ వయోవృద్ధుల ఆదివారపు దినాన అబ్రహాము వలె జ్ఞానయుక్తంగా, ఆలోచనాపూరితంగా కుటుంబంలో బిడ్డలకు వివాహం జరిపించండి. అదే రీతిగా పౌలు వలె డిస్టర్బ్ అయినటువంటి పిల్లలకు విశ్వాసాన్ని మళ్ళా ఫిక్స్ చేయండి. అదే రీతిగా జకర్యా, ఎలిజబెత్ల వలె దేవాలయం యొక్క, దేవుని యొక్క సేవా పరిచర్యలో విత్ మచ్ ఒబీడియన్స్ దేవుని యొక్క సేవను జరిగించండి. ఎంత ఒబీడియన్స్తో వాళ్ళు పిల్లలు లేకపోయినా దేవునికి ప్రయారిటీ ఇచ్చారు చూడండి. సో వాట్ ఈజ్ ఒబీడియన్స్? నాలెడ్జ్ వితౌట్ ఒబీడియన్స్ ఈజ్ బ్లైండ్. విధేయత లేని విజ్ఞానము గుడిది. నీవు బోల్డ్ చదువుకుని ఉండొచ్చు, మేబీ యు ఆర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎంఫిల్ ఆర్ పిహెచ్డి, ఇన్ని చదువుతుండొచ్చేమో. సో వాట్ బికాజ్ యు ఆర్ ఫెయిల్డ్ టు హ్యావ్ ఒబీడియన్స్ ఇన్ యువర్ లైఫ్. అందుకే నాలెడ్జ్ వితౌట్ ఒబీడియన్స్ ఈజ్ బ్లైండ్. విధేయత లేని విజ్ఞానము గుడ్డిది. అందుకే నేను అంటాను, ఒబీడియన్స్ అనగా ఏంటి అంటే డిలే ఇన్ ఒబీడియన్స్ ఈజ్ కాల్డ్ డిస్ఒబీడియన్స్. అవిధేయత అనే పదానికి అర్థం ఏంటండి? డిలే, ఆలస్యం. దేవుడు ఇప్పుడు నిన్ను రమ్మన్నప్పుడు, దేవుడు ఇప్పుడు నిన్ను ప్రార్థన చేయమన్నప్పుడు, దేవుడు ఇప్పుడు నిన్ను వాక్యం చదవమన్నప్పుడు తర్వాత చదువుదాంలే, తర్వాత ప్రార్థన చేద్దాంలే అని డిలే చేస్తావే, దట్ డిలే ఈజ్ కాల్డ్ డిస్ఒబీడియన్స్. సో దేవుడు దేనైనా ఒప్పుకుంటాడేమో, కానీ డిలే, ఆలస్యం చేస్తే, అలక్ష్యం చేస్తే దేవుడు ఒప్పుకోడు. వాళ్ళు ఆలస్యం చేయలేదు, అలక్ష్యం చేయలేదు. అందుకే దేవుడు ఆ వృద్ధాప్య దశలో ఉన్న దంపతులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. బంపర్ ఆఫర్ ఏంటి? భూమి మీద పుట్టినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు కానీ, యోహాను వంటి వాడు కానీ లేనే లేడు. దేవుడు ఎవరినన్నా లేట్గా టచ్ చేసినా, దేవుడు టచ్ చేస్తే లేట్ కాలింగ్ బట్ ఫైనెస్ట్ బ్లెస్సింగ్. దేవుడి కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, ఈ వయోవృద్ధుల ఆదివారపు దినాన సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ దేవాలయంలో సీనియర్ సిటిజన్స్గా పిలువబడేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఆరోగ్యము నీ చేతుల్లో ఉంది, ఆయుష్కాలము నీ చేతుల్లో ఉంది.
అభయము, ఆశ్రయము, ఆనందము అన్నీ కూడా సమస్తము మీ చేతుల్లో ఉన్నాయి ప్రభువా. ఇదిగో తండ్రి, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అని సెలవిచ్చారు ప్రభువా. మరి సంఘంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా ప్రభువా, నిత్యము వారి కళ్ళల్లో సంతోషం, వారి నోటి నిండా నవ్వును ప్రభువా చిరస్థాయిగా మీరు పెట్టండి తండ్రి. వారు బ్రతికినంత కాలము శాంతి సమాధానాలతో ప్రభువా పచ్చగా మంగళకరంగా కళకళలాడుతూ నోటి నిండా నవ్వుతూ జీవించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైన జీవితాన్ని ప్రభువా వారికి మీరు ప్రత్యేకంగా డిజైన్ చేయండి తండ్రి, సహాయం చేయండి. ఈ దశలో, ఈ వయసులో అబ్రహాము వంటి ఆలోచన జ్ఞానాన్ని, పౌలు వంటి ఆలోచన జ్ఞానాన్ని, ఎలిజబెత్, జకర్యాల వంటి విధేయత విశ్వాసాలను ప్రభువా వారికి అనుగ్రహించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియా గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టిన పొత్తి పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యములకు దిగును. 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకంకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడుండి ఆయన వచ్చి పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్.